ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి వీసీలు ఎవరు, వారి దగ్గర ఉండేటువంటి కీలకమైనటువంటి రిజిస్ట్రార్లు ఎవరు? ఒకసారి మీరు గమనించండి. ఆంధ్ర యూనివర్సిటీలో నాగేశ్వరరావు అనేటువంటి ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన వారిని చంద్రబాబు నాయుడు వీసీగా ప్రమోట్ చేశారు. మరి అక్కడ ఉన్నటువంటి రిజిస్ట్రార్ ఏ సామాజిక వర్గం? మీ వారు కాదా? తెలుగుదేశం పార్టీకి అంటగారిన వారు కాదా? అదేవిధంగా జేఎన్2 కాకినాడలో రామలింగరాజుని వీసీగా అపాయింట్ చేశారు. కానీ అప్పుడు అధికారం చలాయించింది ఎవరు? ఏపీపీఎస్సీ చైర్మన్గా ఉన్నటువంటి ఉదయ భాస్కర్ కాదా? ఆయన సామాజిక వర్గం ఏంటి? ఆయన ఎవరికి అంటగాగారు? అదేవిధంగా కౌన్సిల్ మెంబర్లుగా ఎన్ఆర్ఐ కళాశాలకు చెందినటువంటి వెంకట్రావు గారిని ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్గా పెడితే జేఎన్2 కాకినాడలో అధికారాన్ని అంతా అనుభవించింది మీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు కాదా? ఒకసారి ఎస్పీ యూనివర్సిటీకి వెళ్దాం. ఎస్పీ యూనివర్సిటీలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా దామోదర్ అనే అతను వీసీగా ఉంటే ప్రొఫెసర్ గారు దేవరాజులు అనురాధ అనేటువంటి ఇద్దరిని రిజిస్ట్రార్లుగా చేసి వారి చేత చక్రం తిప్పించి దామోదర్ గారిని పని చేయకుండా చేయించింది చంద్రబాబు నాయుడు గారు కదా. ఆ రిజిస్ట్రార్ల యొక్క సామాజిక వర్గం ఏంటి? జేఎన్2 అనంతపురం చూద్దాం. పేరుకు మాత్రం ఒక ముస్లింని వైస్ ఛాన్సలర్గా పదవి ఇచ్చారు. కానీ అక్కడ కృష్ణయ్య అని ఒక బలమైనటువంటి మీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తిని, అతను జూనియర్ మోస్ట్ ప్రొఫెసర్ అయిన ఆయన్ని రిజిస్ట్రార్గా నియమించి జేఎన్2 అనంతపురంలో మీరు అధికారాన్ని చలాయించలేదా? పెత్తందారులుగా వ్యవహరించలేదా? ఎస్కే యూనివర్సిటీకి వెళ్దాం. ఎస్కే యూనివర్సిటీలో సుధాకర్ బాబుని వైస్ ఛాన్సలర్గా వేరే వాళ్ళు ఉంటే సుధాకర్ బాబుని రిజిస్ట్రార్గా చేసి మాసినేని రామయ్యని ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా చేసి వైస్ ఛాన్సలర్ని డమ్మీలుగా చేసి వారి ప్రతిష్టను దిగజార్చి రిజిస్ట్రార్లతో నారా లోకేష్ కానీ చంద్రబాబు నాయుడు కానీ పెత్తనం చేసినటువంటి విషయాన్ని మీరందరూ మర్చిపోయారా అని మేము అడుగుతున్నాం. మీరు బూతు బంగ్లాలుగా యూనివర్సిటీని మారిస్తే చదువుకి అత్యంత ప్రాముఖ్యత ఇచ్చినటువంటి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు వీసీలని అదేవిధంగా యూనివర్సిటీలను అత్యున్నత స్థాయికి తీసుకెళ్లిన విషయాన్ని మీ అందరికీ మరొకసారి గుర్తు చేస్తున్నా. ఈ పక్కనే ఉంది నాగార్జున యూనివర్సిటీ. ఈ నాగార్జున యూనివర్సిటీలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా రోసయ్య అని ఒక బలమైనటువంటి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని రిజిస్ట్రార్గా పెట్టి అక్కడ ఉన్నటువంటి వీసీని డమ్మీగా చేసినటువంటి వైనాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఇంకా గుర్తుందనే విషయాన్ని తెలుగుదేశం పార్టీ వారికి, ఎల్లో మీడియాకి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. దీంతోపాటు యూనివర్సిటీలో ఈ సంస్కృతి తెచ్చింది ఎవరు? మీకు కొన్ని పేపర్లు చూపిస్తాను చూడండి. ఇది ఎస్కే యూనివర్సిటీ. శ్రీకృష్ణ యూనివర్సిటీలో చంద్రబాబు నాయుడు గారి అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2014-19 ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి జన్మదిన వేడుకలు క్యాంపస్లో నిర్వహించినటువంటి ఫోటో. రాజకీయాలను వేదికగా మార్చింది మీరు కాదా? దీంతోపాటు మళ్ళీ ఎస్కేయులో నారా లోకేష్ జన్మదిన వేడుకలు నిర్వహిస్తూ వచ్చినటువంటి ఫోటో. మళ్ళీ ఎస్కేయులో ఫొటోస్. ఇక్కడే ఉన్నటువంటి నాగార్జున యూనివర్సిటీలో తెలుగునాడు స్టూడెంట్ ఫెడరేషన్ TNSF తెలుగుదేశం పార్టీ విద్యార్థి విభాగానికి సంబంధించిన వాళ్ళు నారా లోకేష్ గారి జన్మదిన వేడుకలు యూనివర్సిటీలో చేసినటువంటి వైనం. మీరు యూనివర్సిటీలను రాజకీయ వేదికలుగా మార్చి, మీరు యూనివర్సిటీల్ని తెలుగుదేశం పార్టీ ఆఫీసులుగా మార్చి మాపైన విమర్శలు చేస్తూ, మాపైన ఆరోపణలు చేస్తూ ఎల్లో మీడియాలో రావడం అనేది శోచనీయంగా కనపడుతుంది. దాంతోపాటు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చాం, విద్యా విధానాల్లో మార్పు తీసుకొచ్చాం, ఒక పారదర్శకత తీసుకొచ్చాం. ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో 50% మహిళలకే ఉండాలి అనేటువంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. ఇవన్నీ తీసుకురావడం వల్ల ఈరోజు మీ అందరికీ ఛాలెంజ్ చేసి చెబుతున్నా, ఇది నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడేషన్ కౌన్సిల్ NAC వాళ్ళు ఇచ్చినటువంటి గుర్తింపుకు సంబంధించినటువంటి వివరాలు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న 2018-19 దాకా
160 విద్యా సంస్థలకి గుర్తింపు వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఎవరికీ రానంతగా 209 సంస్థలకు న్యాక్ అగ్రిడేషన్ ఇచ్చినటువంటి వైనం. A++ గ్రేడ్ చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఒకటే విద్యా సంస్థకు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 8 మందికి వచ్చినటువంటి వైనం. దీనికి సంబంధించినటువంటి ఈ న్యాక్ అగ్రిడేషన్కి ఈ ఫొటోస్ కూడా మీడియా వారికి నేను కూడా మీకు ఇప్పుడే విడుదల చేయడం జరుగుతుంది. ఇది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మేము తీసుకొచ్చినటువంటి విద్యా సంస్కరణలు. ఇవే కాదు, ఎన్నో రకాలైనటువంటి వ్యవహారాలు ఒకసారి చూస్తే హైయర్ ఎడ్యుకేషన్ని ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు డెవలప్మెంట్ చేశారని చెప్తే డిగ్రీలో ఇంటర్న్షిప్ అనే కార్యక్రమం తీసుకొచ్చాం. మైక్రోసాఫ్ట్తో ఒక MOU కుదుర్చుకొని 1,25,000 మందికి కొన్ని కోర్సులను ప్రొవైడ్ చేసేటువంటి అవకాశం కల్పించాం. ఎడెక్స్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ తీసుకొచ్చి విద్యార్థులకు ప్రపంచ స్థాయిలో ఉండేటువంటి టెక్నాలజీని పరిచయం చేసి వాటిని ముందుకు తీసుకొచ్చే కార్యక్రమం చేశాం. అదేవిధంగా హార్వర్డ్, స్టాన్ఫర్డ్, MIT, ఆక్స్ఫోర్డ్ వంటి గొప్ప విశ్వవిద్యాలయాల్లో ఉన్నటువంటి సర్టిఫికెట్లు కూడా నేరుగా విద్యార్థులకు ఇచ్చేటువంటి కార్యక్రమం చేశాం. ఆంధ్ర యూనివర్సిటీలో కొత్తగా ఒక ఇంక్యుబేషన్ సెంటర్ని కూడా ఏర్పాటు చేశాం. ఇవన్నీ చేసిన తర్వాత